ఇప్పుడు ఈ పెద్ద సినిమాకి కొన్ని సినిమాలకి నెలలు ప్రమోషన్ చేసినా కూడా అంత బజ్ రాదు. ఓన్లీ ఒక చిక్రీ సాంగ్ తోని వరల్డ్ వైడ్ గా బజ్ ఏర్పడింది. సో మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఒక పాజిటివ్ టాక్ వస్తే సినిమా పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాను? బాగా గుడ్ వస్తుంది, చాలా బాగుంటుంది. అట్లా ఏం లేదు, సినిమాకి 100% హోప్ ఉంటుంది. పుష్పన్ కొడుతుంది అని చెప్పడానికి లేదు. అతని సినిమాలకి అతనే ఆల్రెడీ అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్పిండు, నీకు సాటి ఎవరు అంటే నాకు నేనే అనే డైలాగ్ ఆయన ఎట్లా చెప్పుకుండో ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలే ఉన్నాయి, పుష్పాన్ని మించిన సినిమాలు లేవా? ఈ కలెక్షన్ పరంగా ఎప్పటికప్పుడు డిఫరెంట్ అయిపోతూ ఉంది, మారిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్కి అంతా టికెట్ రేట్ పెంచుకోవడం, కలెక్షన్స్ పెంచుకోవడం కామన్గా జరిగేది. వాటి మీద ఎవరు స్పందించారు, అవన్నీ జరిగాయి. ఒక డేట్ పోస్ట్పోన్ అయిందని దానికి పబ్లిక్ రియాక్ట్ అవుతారు. కానీ అసలు సినిమాలు రేట్లు ఎందుకు పెంచుతున్నావు, సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు ఉంచమని ఎవరు అడిగే పరిస్థితి లేదు. అది ఏం కాదు, ఎంత పోస్ట్పోన్ అయినా దాని రిజల్ట్ దానికి ఉంటుంది. సాలిడ్. అది ఎంత డిలే అయితే అంత మెరుగు అన్నట్టు ఒకటి ఉంటుంది కదా, ఆలస్యమే అమృతం అని చెప్పి, అలాంటివి కొన్ని యూజ్ అవుతూ ఉంటాయి. పెద్దలో మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్ ఉంటుందంట, ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ మనం ఆయన రామ్ చరణ్ సినిమాలు చూసుకుంటూ వస్తే కూడా మగధీర అసంటి సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలని చెప్పి ఏడా మన అతను ఉన్నాడు కదా, అక్కడ ఒక సాంగ్ తీసుకొచ్చి ఏది ఫిష్ అండ్ కళ్ళు పెట్టి అట్లా సాంగ్ పెడతా ఉంటాడు. జనరల్గా జరిగేది ఐటమ్ సాంగ్స్ అనేది ప్రతి సినిమాలో ఒక సాంగ్ పెడతా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సాయి.